ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాల సమాచారం. అమిత్ షాను కలిసి విభజన సమస్యలు పరిష్కరించాలని కోరే అవకాశం ఉంది. ఇక ఇతర రాజకీయ అంశాలపైన చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగబోతుంది. ఇక అనంతరం సాయంత్రం 4 గంటలకు ఆయన ఢిల్లీ బయలుదేరతారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. 2 వారాల వ్యవధిలోనే చంద్రబాబు మరోసారి ఢిల్లీ వెళ్తూ ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ఈ నెల 3వ తేదీన ఢిల్లీ వెళ్లి దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు. గుడ్ మార్నింగ్ మధు. ఈ రోజు సాయంత్రం 3 గంటల 50 నిమిషాలకు సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్ళనున్నారు. అయితే ముందుగా ఈ రోజు సచివాలయంలో జరిగేటువంటి ఈ యొక్క కేబినెట్ సమావేశంలో పాల్గొంటారు. దానికోసం ఉదయం 11 గంటలకి ఆయన ఇటు సచివాలయం చేరుకుంటారు. అనంతరం 3 గంటల 50 నిమిషాలకు సచివాలయంలోని హెలిప్యాడ్ నుంచి బయలుదేరి నేరుగా గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. గన్నవరం విమానాశ్రయంలో 4 గంటల 10 నిమిషాలకు అక్కడ ప్రత్యేక విమానాలు అక్కడి నుంచి బయలుదేరి 6 గంటల 2 నిమిషాలకు ఢిల్లీ చేరుకుంటారు. ఢిల్లీ చేరుకున్న తర్వాత ఈ రోజు రాత్రికి ఆయన అక్కడే ఉన్నారు. అయితే ఈ రోజు సాయంత్రం అటు కేంద్ర మంత్రి అమిత్ షాను కలుస్తారు. ముఖ్యంగా విభజన సమస్యలు పరిష్కరించాలంటూ కూడా అమిత్ షాను కోరేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఇతర రాజకీయ నాయకులతో కూడా ఆయన చర్చించేటువంటి అవకాశం ఉంది. కొంతమంది మంత్రులు కూడా కలిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా ఆయన పర్యటనలో ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో ఇది విభజన సమస్యలతోటి ఆంధ్రప్రదేశ్ లో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయని, విభజన సమస్యలు తక్షణమే పరిష్కరిస్తే కొంతవరకు ఇటు కూటమి పైన కూడా ప్రజలకు నమ్మకం వస్తుంది అనేది ఆయన దృష్టికి తీసుకెళ్తారు. అందుకోసమని ఇప్పుడు ఆయన హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మధు. రైట్, ఏడుకొండలు, థ్యాంక్ యూ.